ఏం లేదు సార్, ఇప్పుడు ఇక్కడ కందనేళ్ళు వచ్చిన సార్, ఇక్కడ మ్యారేజ్ ఉంటే ఆ ఊళ్ళో జర పేదోళ్ళు సార్ వాళ్ళు, మన ఏదంటే మన గొర్రెలు మేకలు వేస్తారు వాళ్ళు, అవి ఆ కుక్కలు అవన్నీ పోయి 50ని పోయి తినేసాయి సార్. మొత్తం 5 నుంచి 10 లక్షలు నష్టం సార్ పేదోళ్ళు వాళ్ళు. అయితే ఎంఆర్ఓ గారికి మాట్లాడినా సార్ ఇప్పుడే నేను. ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే నాకు తెలియదు సార్, ఇప్పుడు పంపించి నేను రిపోర్టు తమరు పంపిస్తున్నారు, ఆ రిపోర్ట్ ఏంటంటే తమరు ఏమైనా సాయం చేయండి సార్. నేను నా లెటర్ కూడా ఇస్తాను సార్. నేను ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. మాకు ఆమె కూడా డాక్టర్ సంఘం లీడర్ ఏం పేరు అమ్మని పేరు మల్లమ్మ. ఏమైనా రిపోర్ట్ ఇస్తావా కలెక్టర్కు? పేపర్లు వచ్చింది అది పేపర్లు ఉంటే మున్సిపాల్ చెప్తారు. 50 పేద కుటుంబాల కోసం కుటుంబాలు పెంచుకుంటుండ్రు. నువ్వు పని చేయి, మోహన్ రెడ్డి రాదని వస్తాయి. ఇప్పుడు ఉన్నావు కదా వస్తారు, అప్లికేషన్ తీసుకుపోయి సరే నువ్వేంటి నీ బాధ్యత ఏంటంటే ఒక రిపోర్ట్ ఇవ్వాలంతే. నువ్వు పైసలు ఇచ్చేది ఇవ్వండి అనేది కలెక్టర్ కూడా చెప్తాను. నేను సార్తో మాట్లాడుతున్నాను, కలెక్టర్ గారికి చెప్తా ఇప్పుడే. నేను జర ఒక రిపోర్ట్ ఇవ్వాలా పంపి, ఇట్లా చచ్చిపోయేది 5 నుంచి 10 లక్షలు నష్టమైంది వాళ్ళకు. ఏదో కష్టపడి పేదోళ్ళు కదా, వాళ్ళ జీవనమే అది. నువ్వు ఒక రిపోర్ట్ నేను ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి మాట్లాడతాను. నమస్తే నమస్తే, ఓకే ఓకే. నేను ఎంఆర్ఓ మాట్లాడే కలెక్టర్ కూడా మాట్లాడి ఇప్పుడే. సార్లు ఏమన్నారంటే నువ్వు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలి ఇట్లా చచ్చిపోయినాయని. నువ్వు ఇలా 50 తెచ్చిపోయినాయంట. అది 5 నుంచి 10 లక్షల వాల్యూ అవి. పాపం వాళ్ళు జీవనం అదే పేదోళ్ళు కాబట్టి జర నువ్వు జర తమ్మి జర రిపోర్ట్ ఇవ్వి ఎంఆర్ఓకి ఇస్తారు. లేదు కలెక్టర్ సార్ కూడా చెప్పిన, సార్ కూడా ఏమన్నా ఇమ్మీడియట్గా హెల్ప్ చేస్తాను. మంచి మంచి తమ్మి అన్నీ కూడా దీన్ని బట్టే చేస్తారు. ఇక సాయం అవుతుందమ్మా వస్తేనే.